హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కొత్త ఇంటి స్థలాలకు సంబంధించి, కొత్త ఇళ్లకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో దీనితో పాటుగా రాష్ట్రంలో టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ టిట్కో ఇళ్ళ పంపిణీ మీద కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ వివరాల గురించి కూడా చెప్తాను. మీరందరూ వీడియోని ఎండ్ వరకు చూసేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో. సో నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తుంటాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే గ్రూప్లో అయితే జాయిన్ అయితే అయిపోండి. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా కొత్త ఇంటి స్థలాల కోసము, కొత్త ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. దీనికంటే ముందుగా మనకు ఈ యొక్క టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ టిట్కో ఇళ్ళకు సంబంధించి కూడా ప్రభుత్వము ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క టిట్కో ఇళ్ళు అనేటువంటివి త్వరగా పూర్తి చేసి ఆ కుటుంబాలకు, అర్హులైనటువంటి కుటుంబాలకు ప్రభుత్వమే అందించాలంటూ తెలియజేస్తూ వచ్చిందనమాట. సో నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వము నిర్వహణ కుతంతో 2018 టీడీపీ హయాంలో మంజూరైనటువంటి టిట్కో ఇళ్ల నిర్మాణం అయితే ఆగిపోయిందనమాట. అంటే ఈ 2018 తర్వాత 19వ సంవత్సరంలో మనకు దాని తర్వాత ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అయితే రావడంతో ఆ టిట్కో ఇళ్లను నిర్మాణాన్ని నిలిపివేశారనమాట. ఈ ప్రభుత్వంలోనైనా వాటి నిర్మాణాలని పూర్తి చేయాలని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీలో అయితే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్లారు. చాలామంది కూడా ఆగిపోయిన ఈ టిట్కో ఇల్లు గత టీడీపీ హయాంలో స్టార్ట్ చేసినటువంటి టిట్కో ఇల్లు అనమాట ఇవి. ఓకేనా? సో ఆ టిట్కో ఇల్లు ఇంకా ఎవరెవరికి అందలేదో కామెంట్ అయితే చేసి తెలియచేయండి, వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా. మనకు ఈ యొక్క టిట్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే సింధూరెడ్డి ప్రస్తావించి తీసుకురావడం అయితే జరిగిందనమాట. 2018 నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో 16.35 ఎకరాల్లో 1243 టిట్కో ఇళ్లను అయితే మంజూరు చేశారన్నారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 811 గృహాలను రద్దు చేసిందని, వీటిలో 432 గృహాలను కట్టించామని లబ్ధిదారులకు హామీ ఇవ్వటం కూడా జరిగిందట. అందులో మనకు కేటగిరీ 1 కింద అదేవిధంగా 80%, కేటగిరీ 2 కింద 50%, యాదగిరి శ్రీ కింద మనకు 20% పనులు అనేటువంటివి అయితే పూర్తయినట్లు సమాచారం. అయితే నిర్మాణం కోసము చాలామంది లబ్ధిదారులు కూడా కట్టినటువంటి డిపాజిట్లు కూడా వెనక్కి అయితే ఇవ్వమన్నారని ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్లారనమాట. పుట్టపర్తి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ హయాంలో మంజూరైనటువంటి వాటిలో వైసీపీ ప్రభుత్వం 811 గృహాలను రద్దు చేసిందని, వాటిలో టెండర్లు నిర్వహించి తిరిగి ఇల్లు కట్టించే అవకాశం ఏమైనా ఉందా లేదా అని ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్ళి ప్రభుత్వ అధికారులను అయితే కోరారనమాట. ఈ విధంగా టిట్కో ఇళ్ళ మీద కూడా మనకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఒక శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క PMAY 1.0 కింద ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఇల్లు కోసం చేసుకో ఉంటారో వాళ్లకు సంబంధించేసి ఇల్లు అనేటువంటిది అయితే శాంక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ అయితే ఇస్తారనమాట, ఆర్థిక సాయం కొరకు. సో మనకు క్యాస్ట్ వైజ్గా అయితే ఇస్తారు. అదనంగా మనకు ₹1,00,000 కూడా యాడ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ వచ్చి. అవి కూడా క్యాస్ట్ కేటగిరీస్ని బట్టి అయితే ఇవ్వనున్నట్లు సమాచారం. ఓకేనా? సో అయితే ఈ యొక్క PMAY ఇల్లు అనేటువంటివి అయితే మీరు స్టార్ట్ చేసుకొని బిల్స్ అప్రూవల్ పెట్టుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన అమౌంట్ అనేటువంటిది అయితే పడడం జరుగుతుంది. ఓకేనా? సో మనకు రాష్ట్రంలో వచ్చేసి ఓవరాల్గా జూన్ నాటికల్లా ఇంచుమించుగా 3 లక్షల ఇల్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ PMAY మొత్తం ఓకేనా. PMAY 1.0, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటివి, నెక్స్ట్ అట్లాగే PMAY 2.0 కింద ఇచ్చినటువంటి ఇల్లు కావచ్చు, అన్నిటికీ సంబంధించేసి మనకు జూన్ నాటికల్లా 3 లక్షల ఇల్లు అయితే పూర్తి చేయాలని, నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఖరారు చేసుకోవడం అయితే జరిగింది. ఓకేనా?
సో కాబట్టి త్వరలోనే మనకు రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేటువంటి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ 2-3 సెంట్ల ఇంటి స్థలాలు అనేటువంటివి కూడా పంపిణీ చేస్తుంది. మనకు పట్టణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పల్లెటూరులో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం అనేటువంటిది ఇస్తామని చెప్పింది కదా. వాటిని కూడా అయితే త్వరలోనే పంపిణీ చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికంటే ముందుగా ఈ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల మీద వెరిఫికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో అందులో అనర్హులను అయితే తొలగించేసి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అనువుగా లేనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైనా ఇచ్చున్నా కూడా అటువంటి వాళ్ళకు కూడా రద్దు చేసి, బట్ వాళ్ళకి మరలా తిరిగి అయితే ఈ ఇల్లు అనేటువంటి వాటిని కావచ్చు, ఇంటి స్థలాలు కావచ్చు అందచేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా అయితే ఉంది ప్రస్తుతానికి ఈ ఇంటి స్థలాలకు సంబంధించి, కొత్త ఇళ్ళకు సంబంధించి అప్డేట్. వీటిలో ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. అదేవిధంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్ది, టిట్కో ఇల్లు ఇంకా ఎవరికి అందలేదో ఆ వివరాల గురించి.